ప్రైజ్ ద లార్డ్. అసిసిపుర ఫ్రాన్సిస్ వారి కాలంలో ఒక గురువుకి కన్యమరియమ్మ గారి కన్యత్వమును గూర్చి అనుమానం వచ్చింది. బిడ్డను గన్న తల్లి కన్యత్వము ఎట్లు చెడకుండును అని అతని సంశయము. కన్యత్వము మాతృత్వము ఈ రెండును మరియమ్మ గారి యందు ఎట్లు కలిసియుండును అన్న విషయము ఈ గురువునకు బోధపడలేదు. అప్పుడు ఆ గురువు తనకు కలిగిన సంశయమును తీర్చుకొనుటకు ఒక దీన సన్యాసి యొద్దకు వెళ్ళారు. గురువు వచ్చిన కార్యమును ముందుగానే దైవ ప్రేరితుడై తెలుసుకొనిన ఆ సన్యాసి గురువును చూడగానే తన చేతనున్న కర్రను తీసుకొని నేల మీద కొట్టి, ప్రియ సోదరుడా, సంశయింపకము, కన్యమరియమ్మ కుమారుని కనకముందు కన్యకయే అని పలకగానే కర్ర దట్టిన చోట ఒక లిల్లీ పుష్పము పూచినది. రెండవసారి సన్యాసి కర్రను తట్టి, మరియమ్మ గారు సుతుని కన్నప్పుడును కన్యకయే అనగానే మరి ఒక లిల్లీ పుష్పము పూచినది. మూడవసారి కర్రను దట్టి, సోదరుడా, నీ సంశయము నిన్ను వీడిపోవుగాక, మరి మాత బిడ్డను కన్న తరువాత కూడా కన్యకయే అని పలకగానే మూడవ లిల్లీ పుష్పము అచ్చట పూచినది. వచ్చిన గురువు దిగ్భ్రాంతి చెంది సంశయ నివృత్తి పరుడై మాట్లాడక ఆనందమున కన్యమరియమ్మను పొగడుచు వచ్చిన దారిని వెళ్ళిపోయారు. మరియమ్మ గారు లిల్లీ పుష్పముల అద్భుతము ద్వారా తమ కన్యత్వమును రుజువు చేసుకొని తన సంశయమును నివృత్తి చేసినందుకు కృతజ్ఞుడయ్యారు ఆ గురువు. ఆమేన్.